సైడ్ అన్న కొద్దిగా సైడ్ ఉన్నా చేసి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు ఆ మొక్కజొన్న మాత్రం అక్కడి నుంచి పోదు. మొక్కజొన్న వేయకుండానే ఇక్కడికి వచ్చేసి ట్రేడర్స్ చేస్తే రైతులదేమో రోడ్ మీద ఉన్నాయి, షెడ్లలోనేమో వాళ్ళే ఉన్నాయి. మార్కెట్ సెక్రటరీ ఒకటి నేను చెప్తున్నాను సీరియస్, ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి మారిన తర్వాతనే అది పోవాలి. డీజీ గారితో చౌహాన్ గారితో మాట్లాడినా డీటెయిల్స్ ఇచ్చిన విజిలెన్స్ వాళ్ళు చెక్ చేస్తే నిజంగా పండించిందా లేదా అని చెప్పి చెక్ చేసిన తర్వాతనే పోతుంది. చెక్ చేసి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు ఆ మొక్కజొన్న మాత్రం అక్కడి నుంచి పోదు. మొక్కజొన్న వేయకుండానే ఇక్కడికి వచ్చేసి ట్రేడర్స్ చేస్తే రైతులదేమో రోడ్ మీద ఉన్నాయి, షెడ్లలోనేమో వాళ్ళే ఉన్నాయి. మార్కెట్ సెక్రటరీ ఒకటి నేను చెప్తున్నాను సీరియస్, ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి మా నాయన కూడా అగ్రికల్చర్, నేను కూడా ఫార్మర్, కానీ నేను మొక్కజొన్న వేయలే. నేను తెచ్చి కూడా పెట్టుకున్నట్ట అట్లా కాదు కదా. ట్రేడర్స్ ఫార్మర్ దగ్గర ఏమో పచ్చిది కొంటారు 1800కి, ఇది 2400. ఎందుకు రైతు బిడ్డనే నాకు ఎంక్వైరీ అని చెప్పిన విజిలెన్స్కి ఇచ్చిన, నేను ఏది ఉన్నదని విజిలెన్స్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత చెప్తాను, నేను క్లియర్ ఉంటే క్లియర్ ఇచ్చి పెట్టేస్తాము. మాకెందుకు వాళ్ళ సొమ్ము. అమ్మ మార్కెట్ చైర్మన్ ప్రతిసారి భర్త వస్తుంటే గుర్తుపడలేనా? మామూలు ఉన్నది డైనమిక్ భర్త కన్నా. కొనుగోలులో కొంతమంది ట్రేడర్స్ మొక్కజొన్న పచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి 1800కే కొనుక్కొని మార్కెట్లో ముందే తెచ్చుకొని షెడ్లలో పెట్టుకొని రైతులని చెప్పి అబద్ధాలు చెప్పి ఇక్కడ మళ్ళీ 2400కి అమ్ముకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. నిన్న డీజీ విజిలెన్స్ చౌహాన్ గారితో కూడా మాట్లాడినాను. మొన్న రాత్రి నేను 10ంటికి వచ్చినప్పుడు రైతులు నాకు ఇక్కడ చెప్పడం జరిగింది, రైతులే ఏమో మొక్కజొన్ననేమో మొత్తం రోడ్డు పైన పెట్టుకొని షెడ్లలోనేమో ఈ ట్రేడర్స్ ఏదైతే ఈ మాఫియా ఉన్నారో ఇక్కడ వాళ్ళు షెడ్లలో పెట్టుకొని రైతులేమో బయట ఆ రోజు వాన పడితే పాపం వాళ్ళ మొక్కజొన్న కూడా కొట్టుకుపోయింది. ఆ రోజు రాత్రే నేను చెప్పినాను ఇక్కడ అధికారులకి, మొక్కజొన్న విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేంత వరకు దీన్ని ముట్టొద్దని చెప్తే కూడా రాత్రి నేను చెప్పిన తర్వాత కూడా 1-2 రోడ్లు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుపోవడం జరిగింది. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పినాను, నిన్న విజిలెన్స్ డీజీ గారికి కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ అయ్యేంత వరకు ఆ షెడ్ నుండి మొక్కజొన్న తీయొద్దని చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ రైతులకి నష్టపోయేటట్టు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. జడ్చలలో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం.